తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు ఎంపీ ఎన్నికల్లో కలిసి పనిచేయాలని చెప్పేసి ఇరు పార్టీలు నిర్ణయించుకున్నారని చెప్పేసి నిన్న కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ ఆర్ఎస్పీకే అలాగే మాయావతితో కూడా నేను మాట్లాడతానని చెప్పేసి కేసీఆర్ నిన్న చెప్పడం జరిగింది. ఎట్లా చూస్తారండి బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఇది రాజకీయాలు చాలా గణనీయమైన మార్పు అండి. అసలు కేసీఆర్ గారు కలుస్తారంటే అపాయింట్మెంట్ కూడా లేదు ప్రవీణ్ గారికి. ఎలా ఉన్నారో అక్కడ మీరు చూశారు. సిరిపూర్ కాకినాడ ఎన్నికలు కానీ ఎలాంటి పరిస్థితులు జరిగి చూశారు. తన శక్తివంతుని మేరకు ప్రయత్నించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక పాజిటివ్ థాట్ తీసుకురావాలనే ఉద్దేశంతో. కానీ సాధ్యం కాదు. ఒక విషయం అంటారు, మీరు ప్రభుత్వాన్ని అంటే నిలదీసి ప్రజలకు న్యాయం చేయండి అని వాళ్ళు డిమాండ్ చేసి చేయకపోతే మీరే ప్రభుత్వంలోకి వెళ్ళి చేసేటట్టు చూడండి అనేది ఆఖరి ప్రశ్న. ఐ థింక్ ఈ గోయింగ్ టు అడాప్ట్ ఇట్. అందువలన ఆయనకు మంచిదేనండి. ఇవాళ ఆయన చాలామంది విమర్శించవచ్చు. కానీ దేశంలో ఉన్న ముఖ్యమైన ప్రమాదం ఉత్తర భారతీయ జనతా పార్టీ అనుకో గుమా వ్యాపారులు, సింగరేణి భూగర్భంలో ఉన్న గనుల్ని కొట్టేయడానికి చూస్తున్న గుమా వ్యాపారులు, విశాఖ ఉక్కు కర్మాగారిని కొట్టేయడానికి చూస్తున్న గుమా వ్యాపారులు, ఇది చాలా భయంకరమైన మిడతల దండలాగా వచ్చి పడిపోతున్న నేపథ్యంలో ఈ రాజకీయ శక్తుల పునరీకరణ అవసరం ఉంటుంది. అందువల్ల కేసీఆర్ గారు చేసిన దానికి ఖాళీ చేసిన దానికి ఎవరో అథెంటిసిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన ఇంతకుముందు చేసిన దోషణలకి మా గుండెలో గాయపరిచిన ఇది మాత్రం రేపొద్దున్న ఈ ప్రాంతీయ అస్తిత్వం కోసం అవసరం అవుతుంది. జనం చాలామంది అంటున్నారు ప్రాంతీయ పార్టీలు అవసరం లేదని. కేసీఆర్ గారు దాంట్లో విభేదాలు మరంటాలకు ఉన్నాయి. కానీ ఖచ్చితంగా తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ప్రాంతీయ పార్టీలు ఉండి తీరాల్సిందే. ఉత్తర భారత పార్టీల వల్ల లేదంటే జాతీయ పార్టీలుగా పేరు పొందిన పార్టీల వల్ల ఖచ్చితంగా ప్రాంతానికి హాని జరుగుతుంది. అంటే ఉత్తర భారతీయ జనతా పార్టీని దారుణంగా ఉందనుకోండి. ఎందుకంటే ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటే మళ్ళీ మీ దగ్గర ట్రోలింగ్ మొదలుపెట్టారు. నేను ఒకటే చెప్తున్నాను, ఈ దక్షిణాదిలోళ్ళు నల్లవాళ్ళు ఎంత దారుణంగా నిగ్రోలు ఉత్తర భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతకర్త ఏ విధంగా మాట్లాడాడు. ఇందిరానాడు దేశం వదిలి దొబ్బేయాలి దేశద్రోహులని మాట్లాడితే ఆ మంత్రి బీజేపీ అండుకో మంత్రిని పేకలేని మనస్తత్వం ఉన్న భారతీయ జనతా పార్టీ ఉత్తర భారతీయ జనతా పార్టీ కూడా ఏమనాలండి మేము. అందువల్ల ఉత్తర భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో వాళ్ళైతే దారుణం చేస్తున్నారు కాంగ్రెస్ అంత చేయకపోయినా. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం రాజకీయ పునరీకరణ అవసరం అవుతుంది. నాగర్ కర్నూలు నుంచి ఆయన గెలిచినా కూడా మీరు ఆశ్చర్యపడతారు. ఓకే, గెలవాలని నాలంటే అనుకుంటున్నాను. అలాంటి వాళ్ళు గెలవాలనే కోరుకుంటున్నాను. తాడిత పీడిత ప్రజానీకానికి అలంబరంగా ఉండేవాళ్ళు, మనువాద సిద్ధాంత కులాభిజాత్య ఆ అహంకారాన్ని వ్యతిరేకించేవాళ్ళు ఖచ్చితంగా నిలబడి పోరాడే ఉండాలి. అంటే గంపగొత్తుగా దళిత ఓట్లన్నీ కూడా బీఆర్ఎస్కి పడే అవకాశం ఉన్నట్టు అనుకోవచ్చు అంటారా? అంటే కలయిక ఏమవుతుందంటే చాలా తేలిగ్గా అనుకుంటాను వీలేదు. ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆ దళిత వర్గాల్లోనే మాలా మాదిగా ఈ వర్గాలు ఏదైతే ఉన్నాయో ఇంతకుముందు పెట్టిన తంపులు ఏదైతే ఉన్నాయో అది ఎక్స్టెన్షన్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అందువల్ల ఆ ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు నేననేది మాదిగ వర్గాలకి డెఫినెట్గా అన్యాయం జరిగిన మాట వాస్తవం, దాన్ని సరి చేయాల్సిన మాట వాస్తవం, దాంట్లో ఉంది. కానీ ఉమ్మడి హక్కుల కోసం పోరాడాల్సిన దాంట్లో మాత్రం అన్ని వర్గాలు తాడిత పీడిత వర్గాలు ఏకమై పోరాడాలి. అందులో కొంచెం ఇబ్బంది జరుగుతుంది. కానీ గంపగొత్తగా మొత్తం టీఆర్ఎస్కి వెళ్ళిపోయే పరిస్థితి మాత్రం ఉండదు. ఓ పాజిటివ్ సిగ్నల్ టీఆర్ఎస్ వైపు వెళ్తుందని నా అభిప్రాయం.